నమస్కారం. నా పేరు నరేష్ తేజ, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో పీసీసీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు విద్యార్థులకు మేము అధికారంలోకి వస్తే స్కాలర్షిప్లు సకాలంలో అందిస్తామని, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు పెంచుతామని, విద్యార్థులకు ఏదైతే రావాల్సిన స్కాలర్షిప్ పెంచుతాం, మేము తప్పకుండా ఇస్తామని అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక విధంగా, వచ్చే తర్వాత మరొక విధంగా మాట్లాడి రేవంత్ రెడ్డి అప్పుడు దాదాపు 3 సంవత్సరాల నుంచి రావాల్సిన స్కాలర్షిప్లు 8,000 కోట్ల స్కాలర్షిప్లు ఇప్పటికీ విడుదల చేస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి. ఏదైతే విద్యార్థులను విస్మరించి ఉన్న బడ్జెట్ లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలి అని విద్యారంగానికి సంబంధించిన కమిషన్ చెబితే విద్యారంగానికి కనీసం 7.5% కూడా బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించలే ఈ రేవంత్ రెడ్డి. ఏదైతే రేవంత్ రెడ్డి విద్యార్థుల మీద అయితే చిన్న చూపు చూస్తా ఉన్నాడో ఈ పద్ధతులు మార్చుకోవాలి రేవంత్ రెడ్డి. కానీ ఈ రోజు వనపర్తి నుంచి బహిరంగంగా ఈ రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు చదివిన ఈ వనపర్తిలోనే రేవంత్ రెడ్డి గారు మేము చెప్తా ఉన్నాం, విద్యార్థులకు ఇన్ని అవస్థలు ఉన్నాయంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అవస్థలు ఉన్నాయో ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించాలని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి. ఏదైతే విద్యార్థులకు మేము మేలు చేస్తాం, విద్యార్థుల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని అధికారంలోకి వచ్చి నేడు విద్యారంగాన్ని మొత్తాన్ని నాశనం చేయడానికే ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉండు. స్కాలర్షిప్లో ఇయ్యాలి సకాలంలో అంటే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి, దాని ఒక సెటిల్మెంట్ గా రావాలి, ఏదో ఒకటి సెటిల్మెంట్ మేము చేస్తామన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఈ బుద్ధి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం సత్యమని ఈ రోజు వనపర్తి జిల్లా నుంచి విద్యార్థులకంతా హెచ్చరిస్తా ఉంది రేవంత్ రెడ్డి. మేము స్కాలర్షిప్లు అడిగితే స్కాలర్షిప్లు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని మొత్తం నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎవరు చదువుకోవాల్సిన ఆలోచనతో మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యారంగాన్ని ఇప్పటికే విస్మరించింది కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి ఈ వనపర్తి గడ్డ నుంచి. రాబోయే రోజులలో ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అయిపోతే పెద్ద ఎత్తున విద్యార్థులకంతా ఏకమై నేను గడ్డ తిప్పనికే వెనకాడికి వేయదని ఈ రోజు ఏబీవీపీ విద్యార్థులకు ప్రశ్నిస్తా ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు.